గురించి మనకందరికీ తెలుసు కదండి. యేసయ్యని చూడాలని ఎంతో ఆశతో ఆయన గుంపుగా వెళ్తున్నప్పుడు మేడ చెక్కి ఎక్కి కూర్చున్నాడంట ఆయనని చూడాలని. మళ్ళీ ఎంతమందికి ఆశ ఉంది యేసయ్యని చూడాలని? ఆమేన్. అందరికీ యేసయ్యని చూడాలని ఆశ ఉంది కదా. జక్కయ్య అయితే చెట్టు మీద ఉన్నాడు, యేసయ్య నన్ను చూస్తాడో కానీ నేనైతే ఆయనని ఈరోజు ఖచ్చితంగా చూడాలని అక్కడికి వచ్చిన్నాడు. అయితే జన సమూహంలో గుండా యేసయ్య వెళ్తూ కరెక్ట్గా చెట్టు కిందికి వచ్చి ఆగిపోయాడంట. ఆగిపోయి ఏమనుందండి వాక్యము, తల పైకెత్తి చూశాడంట. చూసి మళ్ళీ కామ్గా అయిపోలేదు, పిల్లాడంట యేసయ్యని. జక్కయ్య కిందికి రా, ఈరోజు నేను నీ ఇంట్లో ప్రవేశించనై ఉన్నాను. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. మన దేవుడు చూసే దేవుడు, మళ్ళీ మాట్లాడే దేవుడు అయించున్నాడు. మనలో ఆశ కలిగిన వారు ఈరోజు ఎన్ని శ్రమల గుండా ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నామేమో, కానీ ఆయన చూపు మనకుంటే చాలు, ఆయన మాట మన